జయ శ్రీమన్నారాయణ. ఓ గ్రామంలో ఒక పూజారి ఉండేవాడు. ఆయన శివాలయము, ఆ ఊరిలో ఉన్నటువంటి శివాలయంలో శివార్చన చేసుకుంటూ, శివ ఆరాధన చేసుకుంటూ, పూజలు అన్నీ చేసుకుంటూ నిత్యం ఆలయాన్ని శుభ్రం చేయడం, అన్ని ధూపదీప నైవేద్యాలు అన్నీ కూడా చూస్తూ ఉంటాడు. ఆయన పేరు సుశర్మ. ఈ సుశర్మ అనే అతను భక్తి తప్ప అతనికి ఇంకేమీ లేదు, నిరంతరం భక్తే కావాలి. అయితే ఆ ఆలయం శివాలయం కనుక శివాలయంలో అనేక మంది పరమేశ్వరుని లింగ దర్శనం చేసుకుంటూ ఉంటారు. వారు వేసిన కానుకలు ఏవో ఆలయానికి సరిపడేటువంటి దీపారతి, ఈ యొక్క చందనాలు, కర్పూరాలు, కావలసినటువంటి సామాగ్రి దైవారాధనకు ఇవన్నీ సమకూర్చుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులు కూడా అతను భక్తికి మెచ్చుకొని ఏది ఆశించడు, ఎవరిని ఏది ఆశించుకుంటా నిత్యం శివార్చనలోనే ఉంటాడు, శివధ్యాసలోనే ఉంటాడు, అలా జీవిస్తూ ఉంటాడు. ఆయనకు ఒకే ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె ఒక కాసు దూరంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఒక మంచి అబ్బాయికి వివాహం జరిపించారు. అతను కూడా ఉత్తముడే. అతను కూడా పూజా విధానాలు ఇవన్నీ కూడా ఆచారబద్ధంగా మడి ఆచారం అని పాటిస్తూ ఉంటారు. వాళ్ళు చాలా సనాతనమైన సాంప్రదాయం కలిగినటువంటి కుటుంబం. ఆ కూతురికి ఒక చిన్న కూతురు ఉంది, 6 ఏళ్ల పాప. ఆ పాప ఒకరోజు తాతయ్యని చూడాలని వచ్చింది. అమ్మకు నాన్న కదా, ఆయన భార్య ఇద్దరు కూడా చిన్న కుటీరం ఏర్పరచుకొని ఆలయ సమీపంలో ఉన్నారు. ఆ పాప వచ్చింది. రాగానే తాతయ్య కాళ్ళకు నమస్కారం పెట్టింది. తల్లి, నీ సంస్కారం వల్ల చిరంజీవిగా ఉండు, దీర్ఘాయుష్మాన్ భవ, సర్వశుభాలు కలుగుతుంది అని ఆశీర్వదించాడు. మనవరాళ్ళు ఎత్తుకొని ముద్దాడాడు. చాలా ముద్దుగా ఉంది, ముచ్చటగా ఉంది. 6 ఏళ్ల పాప. పరమానందం అయిపోయింది. దానికి ఒకే ఒక కూతురు, ఆ కూతురికి కూతురు కనుక ఆ ఆనందంతో ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి భార్యతో చెప్పి ఆ పాపకు అనేక విధాలుగా చేశాడు. అయితే ఆ పాపకు అనేక సందేహాలు వచ్చాయి. తాతగారు, ఆలయంలో ఉండేటువంటి భగవంతుని ఆరాధిస్తున్నారు మీరు, అందులో ఈశ్వర ఆరాధన శివలింగం అని చెప్తున్నారు. ఈ పరమేశ్వరుడు మీకు ఎందుకు ధనం ఇవ్వలేదు అని. ధనం అంటే ఏందమ్మా అన్నాడు. సంపద, మీరు చూడండి, ఈ మాసిపోయిన వస్త్రాలు ఇవేవో 2-3 దుస్తుల కంటే లేవు. మీరు అక్కడక్కడ చూస్తున్న ఆలయాల్లో ఒక్కొక్కరు ఎలా ఉన్నారు. మేము ఆలయాలు మా అమ్మ నాన్న తీసుకెళ్తారు మమ్మల్ని నిత్యం, అది ఒక నగరంలో, కానీ అక్కడ ఎంతో గొప్పగా ఉన్నారు పూజారులు, అంటే మీరెందుకు ఎలా ఉన్నారు? అమ్మా, ఇదంతా కర్మఫలం వలన జన్మలు వస్తాయి. నీకు చిన్న వయసు, చెప్పినా అర్థం కాదు. అంటే ఏం తాతగారు నాకు వివరించండి, వినాలని కోరికగా ఉంది. సరే, ఆయన ఆలయానికి బయలుదేరాడు. ఆలయానికి అందరూ వస్తారు, ఇంకా పూజలు జరిపించాలి. అందరికీ అర్చనలు నైవేద్యాలు అన్నీ పెట్టి తీసుకొని అందరికి భక్తికి ఆయన వాళ్ళని తృప్తిపరిచి వేద మంత్రాలు చదివి వారి యొక్క నామగోత్రాలతో అర్చనలు చేసి పంపిస్తూ ఉంటాడు. అక్కడ దారిలో పోతూ ఉంటే ఒక పెద్ద రాగి చెట్టు ఉంది. ఆ రాగి చెట్టు నిండా గబ్బిలాలు ఎలాడుతున్నాయి. అవి కీచురాలు అంటారు బట్టలు, అంటే పెద్ద గబ్బిలాలు, చాలా పెద్ద భీకరమై తలకిందులుగా వేలాడుతున్నాయి. అవంటే అవి కాళ్ళు కొమ్మలు తగిలిచి తలకిందులుగా వేలాడుతూ ఉంటాయి. అవి రాత్రి మాత్రం తిరుగుతాయి, పగలంతా వేలాడుతూ ఉంటాయి. తాతగారు, ఇదేంది విచిత్రంగా ఉంటాయి ఇవి పక్షులు, వాటిల్ని కీచురాలు అంటారమ్మా, అది పెద్ద గబ్బిలాలు అని అంటారు. ఎందుకు ఆ తలకిందులు ఉంటాయి? మామూలుగా కూర్చొని ఉండొచ్చు కదా, కాకులు అన్ని పక్షులు చూస్తే కూర్చొని ఉంటాయి, ఇది మాత్రం అంటే వాటి కర్మ అన్నాడు. ఏంది వాటి కర్మ తాతగారు అంటే, ఇవి పూర్వజన్మలు మానవుల్ని పిక్కొని తింటా ఉండేవి. అంటే అనేక రకాల మోసాలతో అనేక విధాలుగా
పాపకర్మలు చేస్తూ నిత్యం ఏదో ఒక రకంగా హింసిస్తూ పీడిస్తూ ఉండడం వల్ల భగవంతుడు వాటికి ఈ జన్మ ఇచ్చాడు. అంటే అట్లాంటి చేస్తే అట్లా జన్మలు వస్తాయా? అవునమ్మా. ఇంకొక దగ్గరికి వెళ్ళి అక్కడ మామిడి చెట్లు బాగా కాసి పండ్లు బాగా ఉన్నాయి, ఎలాంటి తాతగారు ఈ మామిడి చెట్లకి ఇంత పండ్లు బాగున్నాయి, అయితే ఈ చెట్టు ఏ పుణ్యం చేసుకుంది అడిగింది. ఆ పాప కొద్ది జ్ఞానం వచ్చేసింది. అమ్మ, ఇటువంటి వాళ్ళంతా పూర్వజన్మలో దాన ధర్మాలు చేసి ఉంటారు. దాన ధర్మాలు చేయడం వల్ల ఈ యొక్క మామిడి వృక్షంగా పుట్టింది. ఈ మామిడి వృక్షం మామిడాకులన్నీ కూడా పుణ్యకార్యాలకి కట్టాల్సిందే. ప్రతి ఆలయంలో ప్రతి ఇంట్లో పెట్టుకుంటారు, పూజ చేస్తారు. ఏ యొక్క దేవత ఆరాధనలు వచ్చినా పండగలు వచ్చినా అన్నిటికీ మామిడాకులు అవసరం. శుభకార్యాలకు కూడా మామిడాకులు అవసరం. ఇవి అందుకని మామిడి వృక్షాలుగా జన్మించినాయి. వాటి పండ్లు తిని ఆనందిస్తూ ఈ ఎంత పుణ్యం చేసిందో, ఈ పండు ఎంత హాయిగా ఉందో, తృప్తిగా తీయగా బాగుంది అనుకున్నప్పుడు అవి సంతోషిస్తుంది వృక్షం. అబ్బా, నేను పూర్వజన్మలో దాన ధర్మాలు చేసింది ఆ పుణ్యం ఇప్పుడు కూడా నాకు వస్తూ ఉంది. భగవంతుడు నాకు ఇచ్చిన ఈ వృక్ష జన్మ ఎంత ఆనందకరమైంది, ప్రాణకరమైంది అని ఆ వృక్షం అనుకుంటుంటారమ్మా. ఎందుకంటూ దాని యొక్క పండ్లు తిని ఆనందిస్తున్నారు, హాయిగా తృప్తిగా ప్రశాంతంగా ఉన్నారు. అది పుణ్యం చేసుకుందామా. ఈ విధంగా ఏదైతే మంచి ఫలాలు ఇస్తుంటాయో వాళ్ళంతా కూడా పూర్వజన్మలో పుణ్యం చేసుకొని కొన్ని చిన్న కారణాల వల్ల వృక్ష జాతులుగా జన్మిస్తారు. ఈ వృక్షాలన్నీ కూడా పుణ్యం చేసుకుని, మరి ముళ్ళ చెట్లు అవన్నీ ఉన్నాయి, అవి పాపం చేసుకున్నాయి. పూర్వకాలం అవన్నీ కూడా మానవుల్ని మాటలతో హింసించి ఆ హింస అనుభవించడం వల్ల అవి ముళ్ళగా మారాయి. ఎవరైనా తాగినట్టు గుచ్చుకుంటాయి, దాని వెంటనే నరికి దీనికి ఎక్కడో ఒక మూల వేసి కాల్చేస్తారు. పాపకర్మలు చేసిన వాళ్ళు ఇలా పుడతారమ్మా అని అన్నాడు. తాతయ్య చాలా ఆనందంగా ఉంది మీరు చెప్పేదంతా కూడా, నాకు అర్థం కావడం లేదు. అంటే మనుషులు పాపకర్మలు చెట్లుగా పుడతారా? చెట్లుగా ఏం తల్లి, చెట్టు పుట్టారా ఈరప్ప, ఏదో ఒక రకంగా పుణ్యం చేసుంటే పుణ్యమైనటువంటి జన్మలు వస్తాయి, పాపం చేస్తుంటే పాపభీతి కలిగించేటటువంటి జన్మలు వస్తాయి వాళ్ళకమ్మ తల్లి. ఇదంతా కూడా ఈశ్వరుడి యొక్క అనుగ్రహం అని అన్నాడు. సరే, ఇంకొంత దూరం పోతుంటే ఆలయం దగ్గర వచ్చేసింది. ఆలయం దగ్గరికి వెళ్ళాక అటువైపు ఇటు అనేక మంది భిక్షకాలు కూర్చున్నారు. వాళ్ళు చూపిపోయే వాళ్ళని అడుక్కుంటున్నారు. మళ్ళీ కొందరు రోగిష్టి వాళ్ళు, అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. ఓ కుంటివాడు, గుడ్డివాడు, మగవాడు, చెవిటివాడు, రోగాగ్రస్తుడు. తాతగారు వీళ్ళు మాత్రం వీళ్ళ ఉన్నారు అని. నువ్వు అడిగావు కదమ్మా, నిన్ను మురిగించే నగరంలో పెద్ద ఆలయాల్లో గొప్ప వాళ్ళు ఉంటారు. అటువంటి పక్కన వీళ్ళని ఉండని అక్కడ తరిమేస్తారు. ఎందుకు? వాళ్ళు అక్కడ ఉంటే యొక్క ఆలయానికి ఎవరు రారని. కొన్ని ఆలయాల పాపం కొంచెం అడుక్కుంటూ ఉంటారు సర్వసాధారణంగా. వీళ్ళు ఏ జన్మ ఏ కర్మం, ఈ కర్మవశత్తు ఇలాగ మారారమ్మా. అంటే ఇది కూడా పాపకర్మలేనా? అవును తల్లి, పాపకర్మల వల్లనే ఇలాంటి జన్మలు వస్తూ ఉంటాయి. పుణ్యకర్మలు చేసిన వాళ్ళంతా కూడా ఇప్పుడు అందరూ వస్తారు చూడు. అనేక మంది దంపతులు, పుణ్యస్త్రీలు, పుణ్యపురుషులు ఇక్కడ అర్చనలు చేసి ఆనందిస్తూ ఉంటారు. పెద్ద మేడలు, పెద్ద బంగ్లాలు, సకల సౌకర్యాలు అన్నీ ఉంటాయి. అయితే వీళ్ళేం పాపం చేశారు? మరి వాళ్ళు ఏం పాపం చేశారంటే భగవంతుని పేరు చెప్పి ధన సంపాదన చేశారు. ఎవరైతే భగవంతుని పేరు చెప్పుకొని ధనం అధికంగా సంపత్తిగా ఇస్తే కానుకలు అడిగి ఈ పీడించబడిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇక్కడ పీడించబడుతూ ఉన్నారు. ఆకలి చేత, బాధల చేత, రోగాల చేత, రుష్టుల చేత, ఇవంతా కూడా వీరు ఇక్కడ ఉన్నారు తల్లి. తాతయ్య మీరు చెప్పింది నిజమైన వాస్తవమా? నిజమో వాస్తవమో తల్లి. కర్మ పునర్జన్మ అనే సిద్ధాంతం తెలియజేసే విషయం నా జ్ఞాన పరిధిలో నేను చెప్తున్నాను. అది తప్ప గొప్ప అని నేను చెప్పను, కానీ నాకు తోచింది చెప్తున్నాను. నువ్వు అర్థం అడుగుతున్నావు కాబట్టి చిన్న బిడ్డవు, నీకు అర్థం కాదు, నీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. సరే, ఇంకా గుడి లోపలికి అందరూ వచ్చారు, హారతలు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా బాగా దుస్తుల అలంకరణ దివ్యంగా కనబడుతున్నారు.
వీళ్ళంతా తాతయ్య వీళ్ళందరూ కూడా పుణ్యాత్ములు అంట. అవునమ్మా, పుణ్యం చేశారు కనుక ఇప్పుడు ఇంకొంచెం ఉత్తమ జన్మలు వచ్చాయి వాళ్ళకి. పాపం చేస్తే ఇట్లాంటి జన్మలు వస్తాయి అన్నారు. తర్వాత అంతా అయిపోయింది. ఆ దర్శన అయిపోయిన తర్వాత తాతయ్య ఇక్కడ మనకు శ్రీరంగనాథుడి గుడి ఉంది అన్నారు, అక్కడ తీసుకెళ్ళి దర్శనం చేసుకొని వస్తామని. అలాగేనమ్మా పోతాం అంటే ఈశ్వరుడి లింగం వేరు, ఈ శ్రీ మహావిష్ణువు రంగనాథ స్వామి వేరా అని. లేదమ్మా, అనంత కోటి రూపాయలు ఈ కూడా వీళ్ళు కూడా ఆయనే, ఈశ్వరుడు ఆయనే, ఈ యొక్క నారాయణుడు ఆయనే, రంగనాథుడు ఆయన అని అక్కడికి పోయారు. అక్కడికి వెళ్తే అక్కడ కూడా గుడి పక్కన ఇటు కూర్చొని ఉంటారు భిక్షగాళ్ళు. కొంతమంది బాగా కాళ్ళు చేతులు బాగుండా కూడా అడుక్కొని తినడం మంచి సుఖం అని అక్కడ కూర్చొని అడుక్కొని తింటున్నారు. తాతగారు వీళ్ళు బాగానే ఉన్నారు కదా, కష్టపడి పని చేసుకోవచ్చు కదా. వాళ్ళంతా సోమరిపోతులమ్మా, పూర్వజన్మలో అనేక దుర్మార్గ పనులు చేశారు. అందరినీ హింసించడం, చంపడం, నాకు ఇట్లాంటి పనులన్నీ చేసి దుర్మార్గ పనులు చేశారు. అందుకే వీళ్ళకి ఈ కాలము సోమరితనం అంటకట్టాడు భగవంతుడు. వాళ్ళు పనికి దొరకదు, పని చేయలేరు. ఎందుకు? వాళ్ళలో బద్ధకం ఉంది. భగవంతుడు బద్ధకం అనే ఒకటి జ్ఞానాన్ని పెట్టాడు. దానివల్ల వాళ్ళు కదలలేరు, మెదలలేరు, ఈ తిండికి జరగదు. ఇంట్లో వాళ్ళు తరిమేస్తారు, వచ్చి ఇక్కడ కూర్చో అడుక్కొని తింటా ఉంటా. చాలా వింతగా ఉంది తాతయ్య నువ్వు చెప్పేది అని. వింతే ఉందమ్మా, లోకం తీరంతే అని అన్నాడు. సరే అక్కడికి వెళ్ళాడు. రంగనాథాలయం వెళ్తే ఆ ఆలయంలో అక్కడ అర్చకులందరూ అనేక మంది ఉన్నారు. ఈ పాప అందరినీ పరిశీలించింది. సరే రంగనాథ స్వామి దర్శనం చేసుకుంది, బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత తాతగారు మీరేమో మాసిన దుస్తులు అన్నీ ఉన్నాయి, అక్కడ వాళ్ళు అద్భుతమైన దుస్తులు ధరించారు. వాళ్ళు పూజారులే, మీరు పూజారులే, వాళ్ళు అర్చకులే, మీరు అర్చకులే కదా, ఏమి ఈ తేడాలు మీకేమని? అమ్మా, నేనుండేది ఎవరి దగ్గర బూడిద పోసుకొని శ్మశానంలో కూర్చొని ఆయన దగ్గర కూర్చొని ఆయన సేవలు చేస్తాను. ఇంకా ఆయనకి ఏముంటుందో నాకు కూడా తెగిస్తాడు ఆయన. వాళ్ళేమో లక్ష్మీదేవి పతి ఆయన. లక్ష్మి అంటే తెలుసా నీకు? సంపద. అవునవును అమ్మ, పూజ చేస్తూ ఉంటుంది తాతగారు, అందరూ లక్ష్మిని ఆరాధిస్తుంటారు సంపద కోసం అని చెప్పింది. ఆ లక్ష్మికి భర్తమ్మ అయినా ఆమె ఏం చేస్తుంది, అలా అలంకరించి ఉంటుందమ్మా అని తమాషా చెప్పాడు. అలాగే తాతగారు, మరి ఆయన దగ్గర ఉండే వాళ్ళందరూ ఇలా ఉంటారు తల్లి అని. చివరిగా ఒక ప్రశ్న తాత అని చెప్పమ్మా అంది. మీరెందుకు ఆయన దగ్గరికి పోకూడదు అని. అమ్మ, ప్రాప్తము అనేది ఒకటి ఉంది. భగవంతుడు ఎవరికి ఎక్కడ ఏది ప్రాప్తం ఇస్తాడో అదే ఇస్తాడు. అక్తతో ఉంటే సంతృప్తిగా ఉంటుంది. నాకు అక్కడ ఏ లోటు లేదు, అందరూ బాగా చూసుకుంటున్నారు, మనకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళకి కనుక నీ సందేహాలను మానేసేసి ఇప్పుడు ఇంతవరకు అర్థమైందా అని అడిగాడు. తాతగారు అర్థమైంది. ఏం అర్థమైంది తల్లి? ఏమీ లేదు, లక్ష్మిని ప్రాప్తం అన్నారు. ఈ ప్రాప్తం ఇంతే అనుకుంటాం అని అనిందా ఆ మనవరాలు. కనుక ప్రాప్తం కొద్దీ ఉంటుంది. ప్రాప్తం లేని వారు ప్రాప్తం ఉన్నవాళ్ళని చూసి బాధపడితే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదు. మనకు భగవంతుడు ఏదైతే ఇచ్చాడో అంతవరకే సంతృప్తి చెంది ఆనందంగా ఉంటే అదే చాలు. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం నమో నారాయణం విశ్వం నారాయణం విశ్వాత్మానాం పరాయణం విశ్వరూపాత్మకం విశ్వనామాత్మకం విశ్వదైవాత్మకం విశ్వేశ్వరం ఈశ్వరం పరమేశ్వరం జగదీశ్వరం లోకేశ్వరం లోకనాయకం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకం. గోవింద గోవింద. కృష్ణం వందే జగద్గురుం.